హాయ్ ఫ్రెండ్స్, ప్రో కబడ్డీలో తెలుగు డ్యాన్స్ ఈసారి చాలా తెలుగు వివరించింది అని చెప్పుకోవచ్చు అనమాట. 1.722 క్రోర్స్తో అయితే పవన్ షెరావత్ని ఎఫ్ఎం కార్డ్ యూజ్ చేసి తీసుకునింది. దాని తర్వాత మీరు చూస్తే తను రైట్ కార్నర్లో వచ్చేసి కృష్ణన్ దుల్ని, దాని తర్వాత లెఫ్ట్ కార్నర్లో మనకు ఆల్రెడీ అంకిత్ ప్లేయర్ అనమాట, MVP ప్లేయర్ అనమాట. సో ఈసారి తెలుగు డ్యాన్స్ కొంతవరకు బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. పవన్ షెరావత్కి సపోర్టింగ్ రైడర్గా మనం అందరం అనుకున్నాము ఖచ్చితంగా ఒక మంచి సెకండ్ రైడర్ కావాలనేసి. తను దబాంగ్ ఢిల్లీ కేసీకి ఉన్నాడనమాట మన మంజిత్ శర్మ. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు తను. ఒక రకంగా చెప్పాలంటే పవన్ షెరావత్కి మంచి అనుకూలంగా ఉన్నటువంటి సెకండ్ రైడర్ ఖచ్చితంగా మంజిత్ శర్మ అయితే ఉంటాడు అని అయితే నాకు అనిపిస్తుంది. గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అలానే పవన్ షెరావత్ కంటే కూడా సచిన్ తన్వర్కర్ టార్గెట్ చేసి కానీ ఉండుంటే తెలుగు డ్యాన్స్ చాలా బాగుండేది. బట్ ఇట్స్ ఓకే, సచిన్ తన్వర్కర్ లేడు కాబట్టి మనకు పవన్ షెరావతే బెటర్గా పెర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ఈసారి. అందులో కొంచెం డిఫెన్స్లో కూడా మనకు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కృష్ణన్ దుల్ని. లాస్ట్ ఇయర్ పాట్నా పైరేట్స్లో తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్ టాప్ 2 డిఫెండర్ అనమాట. సో అలాంటి పర్సన్ ఈసారి తెలుగు రావడం చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. అలానే చూసిన శంకర గడాయ్ ఉన్నాడు మనలో, అజిత్ పవార్ ఉన్నాడు, దాని తర్వాత ఇంకా ప్రఫుల్ జవారే, అలానే ఆశిష్ నర్వాల్ అనమాట. సో తను ఇంతకుముందు దబాంగ్ ఢిల్లీ కేసుకు ఉన్నాడు. దబాంగ్ ఢిల్లీ కేసు ఉన్నటువంటి ఒక రైడరు, ఇద్దరు రైడర్లు ఒక డిఫెండర్ వచ్చారనమాట. అలానే ఇరాన్ పేరు మహమ్మద్ నాలా కానివచ్చు, చాలామంది జబ్బారి కానివచ్చు, మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అందరూ కూడా యంగ్స్టర్స్ అనమాట. ఒక పవన్ షెరావత్, దాని తర్వాత మంజిత్ శర్మ మినహాయించి ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి యంగ్స్టర్స్ అనమాట. సో మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది వాళ్ళకి. ఈసారి తెలుగు డ్యాన్స్ టీం అయితే చాలా కొత్తగా అయితే ఫ్రెష్గా అయితే ఉండబోతుంది. అలానే హెడ్ కోచ్ కూడా మారాడు కాబట్టి నిజంగా ఈసారి ఖచ్చితంగా తెలుగు డ్యాన్స్ ఫేవరెట్గా ఉంటుంది అయితే నేను ఆశిస్తున్నాను. కనీసం తెలుగు డ్యాన్స్ టాప్ 5లో కానీ ఉండిందంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ సీజన్ కాకపోయినా అప్కమింగ్ వచ్చే సీజన్లో కూడా ఖచ్చితంగా తెలుగు డ్యాన్స్ సీజన్ టైటిల్ ఖచ్చితంగా గెలుస్తుంది అనేది నేను భావిస్తాను. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పుడున్న టీం బట్టి చూస్తుంటే మీ పాయింట్ ఆఫ్ ప్రకారము ఏ మార్పులు చేస్తే టీం ఇంకా బలంగా ఉండే అవకాశం ఉంది అనేది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.